సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళకి వెళ్తున్న ప్రజలతో మన విజయవాడ హైదరాబాద్ రహదారి కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం మనం పంచంగి టోల్ గేట్ దగ్గర వద్ద ఉన్నాము. జనరల్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ అనగానే హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళకి వెళ్ళే ఆంధ్ర వాళ్ళతో గానీ, లేకపోతే ఇక్కడ నుంచి అక్కడ సంక్రాంతి పండుగ చూద్దామని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా అక్కడికి వెళ్ళడంతో ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయితే నెలకొంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న పంచంగి టోల్ గేట్ దగ్గర మొత్తం 16 టోల్ బూతులు ఉన్నాయి. 16 టోల్ బూతులకు గాను 12 టోల్ బూతుల ద్వారా ఇప్పుడు అయితే వెహికల్స్ అయితే పంపిస్తున్నారు. నిన్నటి నుంచి మనం చూసుకున్నట్లయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది. సాధారణ రోజుల్లో 35,000 నుంచి 40,000 వెహికల్స్ పోతుంటే ప్రస్తుతం సంక్రాంతి పండుగ నేపథ్యంలో నిన్న ఒకరోజు 59,000 వాహనాలు పోయినట్టయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ రహదారి నుంచి చాలా వరకు ఆంధ్రాకే వెళ్తుండడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే నెలకొంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటందుకు పోలీసులు గానీ, అదేవిధంగా టోల్ గేట్ సిబ్బంది గానీ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ మనము పబ్లిక్ వాయిస్ కూడా కొంతమంది తెలుసుకుందాం. ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏముంది, ఎలా ఉంది అనేది. సార్ చెప్పండి సార్, ఎక్కడ నుంచి వస్తున్నారు? ఏం లేదు, బ్రహ్మాండంగా ఉందండి. పెద్ద క్యూ ఏం లేదు, జస్ట్ ఒక 100 మీటర్లో ఉంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజల నుంచి అయితే కొంతమంది ఏమంటారు అంటే పెద్ద ట్రాఫిక్ జామ్ అయితే లేదు. ఈ టోల్ గేట్ ఏర్పాటు చేయడం ద్వారా మన అదేవిధంగా ఇది ఫాస్ట్ ట్యాగ్ ఉండడం ద్వారా ట్రాఫిక్ జామ్ అయితే పెద్దగా ఉండలేదు. ఎప్పుడప్పుడు వాహనాలు అయితే క్లియర్ అవుతున్నట్టయితే తెలుస్తున్నాయి. అదేవిధంగా కొంతమంది ఇక్కడ ఉన్న మరో పబ్లిక్ ఒపీనియన్ అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్ చెప్పండి, ఎలా ఉంది? ఎక్కడ నుంచి వస్తున్నా సార్? ఎల్బీ నగర్ అండి. ఎక్కడ వెళ్తున్నా సార్? విజయవాడ. ట్రాఫిక్ ఎలా ఉన్నా సార్? బాగా ఎక్కువ ఉందండి. కాకపోతే మధ్యలో మేము ఊర్లో నుండి వచ్చాము. మీకు చోటుపల్లి టౌన్ లో ఏమైనా ట్రాఫిక్ తగ్గుతుందా? అక్కడ కూడా అడ్ రూట్ లో నుండి వచ్చేసాం మేము. ప్రస్తుతానికి అయితే సేఫే, పెద్ద ఏం లేదు. ఓకే అండి, మనం చూసుకున్నట్లయితే కొంతమంది అయితే ట్రాఫిక్ పెద్ద ఇబ్బంది అయితే లేదని అయితే చెప్తున్నారు. కానీ మనం చూసుకున్నట్లయితే గతంలో పోలిస్తే అయితే నిన్న ఒక్కరోజే వాహనాలు ఒక 59,000 వాహనాలు వెళ్ళిపోయినాయి. అదే విధంగా మనకి శని ఆదివారాలు సెలవు రావడము తోటి కొంతమంది ముందే వాహనాలలో తమ సొంత వాహనాల్లో వెళ్ళిపోవడం అయితే మనం గమనిస్తున్నాము. సార్ ఇక్కడ ఇంకో ఒపీనియన్ తెలుసుకుందాం. సరే, వెళ్తున్నా సార్? చీరాల. ఎలా ఉంది సార్ ట్రాఫిక్? ఎలా ఉంది? బాగుంది. చోటుపల్లి ఏమైనా రష్ ఉన్నదా సార్? బాగుంది. మీకు ఏమైనా ఇబ్బంది ఎట్లా? ఇబ్బంది ఏం లేదు. నెంబర్ 1. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి అయితే నిన్నటి నుంచి వాహనాలు రద్దీగా వెళ్తుండటంతో ప్రస్తుతానికి అయితే పెద్ద రష్ అయితే కనిపిస్తలేదు. మరి ఈ రోజు శనివారం, ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఏమైనా వెహికల్స్ వెళ్లే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాచకొండ డీసీపీ రాజేష్ చంద్ర గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే పర్యవేక్షించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది కానీ, లోకల్ పోలీసులకు కానీ తీసుకోవాల్సిన చర్యల గురించి అయితే పలు సూచనలు కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది.